రేపే కార్తీక మాసంలో మొదటి మంగళవారం. అలానే రేపు నాగుల పంచమి కూడా. ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు. 7 జన్మాల దరిద్రాలు అంటుకుంటాయి. దరిద్ర బాధలను అనుభవించి కోటీశ్వరుడు కూడా భిక్షం అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరలు వండకూడదు, తినకూడదు. కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. అలాంటి ఈ కార్తీక మాసంలో మంగళవారంతో నాగుల పంచమి కలిసి వస్తుంది. ఈ నాగుల పంచమి రోజున ఇంట్లో అస్సలు ఈ కూరను వండకూడదు. పొరపాటున మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు. శాస్త్రపరంగా కొన్ని రకాల పవిత్రమైనటువంటి రోజులలో కొన్ని రకాల వంటలు వండకూడదు, తినకూడదు అని పండితులు చెబుతున్నారు. కాదని వండినా తిన్నా కష్టాలు దరిద్రాలు తప్పవు అని పండితులు వివరిస్తూ ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వంటలు చేయకూడదు. వాటిని కాదని చేస్తే ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు వివరిస్తూ ఉన్నారు. కార్తీక మాసం అంటే సామాన్యమైనది కాదు, చాలా పవిత్రమైనటువంటిది. ఎన్నో రకాల మాసాలకి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉంటాయి. కానీ ఈ యొక్క కార్తీక మాసం అనేది అన్ని మాసాల్లోకెల్లా గొప్ప మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వెలిగించే ఒక్క దీపమైన కోటి దీపాలతో సమానమని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. అందుకే ఈ మాసంలో మనం దీపాలను ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము. దీపాలు అనేవి మన యొక్క దరిద్రాలను తొలగించడంలో చాలా ముందుంటాయి. దీపాలు అనేవి మన యొక్క కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తాయి, ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తాయి. కనుక కార్తీక మాసంలో పరమశివుడి ముందు పిండి దీపాన్ని వెలిగించి బిల్వదళాన్ని సమర్పించటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. పరమశివుడికి అతి ప్రీతికరమైన మాసంలో కార్తీక మాసం మొట్టమొదటిది అని చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసం అనేది ఎంతటి ప్రశాంతతతో కూడి ఉంటుందో కూడా మన అందరికీ తెలిసినదే. కార్తీక మాసంలో చేసే ప్రతి పూజకి ఎనలేని పుణ్యం వస్తుంది. అలానే ఎనలేని సంపద కూడా కలుగుతుంది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు అలానే చవితి కూడా పరమ పవిత్రమైనటువంటిది. ఎంతోమందికి సర్పదోషాలు అనేవి చాలా సహజం. ఈ యొక్క సర్పదోషాల వల్ల తమ జీవితంలో అనేక రకాల చెడు మార్పులు వస్తూ ఉంటాయి. ఎంతో గొప్పగా బ్రతికిన వాళ్ళు కూడా చాలా రకాల లాసుల వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. అంతేకాదు అప్పులే కాదు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు కుటుంబ పరంగాను. అలానే విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయంలో కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సకల దరిద్ర దోషాలను తొలగించుకొని లక్ష్మీదేవి పరమశివుని యొక్క అనుగ్రహంతో జీవితంలో సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. అయితే ఈ కార్తీక మాసంలో చేసే పూజలకి ఖచ్చితంగా అలాంటి కఠినమైనటువంటి చెడు దోషాలు తొలగిపోతాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఉండి ఎన్నో రకాల దుష్టశక్తుల ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. దరిద్ర బాధల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కష్టాలు అనేవి అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు. మరి రేపు కార్తీక మాసంలో నాగుల పంచమి. నాగుల పంచమి రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అని శాస్త్రం వివరిస్తుంది. నాగుల పంచమి అనేది ఆ కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వస్తుంది. మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. అలాంటి సర్పదోషాలను తొలగించటంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చాలా ముందుంటారు. అలానే పరమశివుడి ఆభరణం కూడా నాగుపామే. కనుక నాగదోషాలను కార్తీక మాసంలో వచ్చిన మంగళవారంతో కలిసి వచ్చినటువంటి యొక్క చవితి రోజున తప్పకుండా ఇంట్లో ఈ కూర వండకుండా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా అన్ని రకాల సర్పదోషాలు తొలగిపోతాయి. రేపు మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు, అందులో కార్తీక మాసంలో వచ్చిన చవితి కనుక మర్చిపోకుండా మీరు జంట నాగుల దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా సరే సర్పదోషం ఉన్నవారైనా లేనివారైనా ఎలాంటి దోషాలు లేనివారైనా సరే ముందుగా వెళ్ళి, అంటే దోషాలు లేక ముందు కూడా వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. అప్పుడు వారికి రాబోయే ఆటంకాలు, సర్పదోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇక జంట నాగుల దగ్గర పాలతో అభిషేకం చేయండి. వీలుంటే పంచామృతాలతో అభిషేకం చేయండి. వీలు లేనివారు పాలతో అభిషేకం చేయండి. పాలు లేనివారు నీళ్లతో కూడా అభిషేకం చేయవచ్చు. కానీ పాలతో అయితే సర్పదోషాలు చాలా త్వరగా తొలగిపోతాయి. పాలతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దల్లాగా తయారు చేసి ఆ యొక్క నువ్వుల ఉండను పాముల దగ్గర నైవేద్యంగా పెట్టి ఇతరులకి పంచిపెట్టవచ్చు.
అలానే బెల్లం మరియు బియ్యం కలిపి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. గోమాతకి రేపు కార్తీక మాసంలో వస్తున్న మంగళవారం కనుక చవితితో కలిసి వచ్చింది కనుక గోమాతకి కూడా బెల్లం మరియు నువ్వులను తినిపించడం వల్ల అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి. ఇక రేపు సర్పాలకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు కనుక పరమ పవిత్రమైనటువంటి నాగుల చవితి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో 2-3 బిల్వదళాలను వేసుకొని కొద్దిగా రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం ఆచరిస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. అది ఏమిటి అంటే మాంసాహారం, గుడ్లు, అలానే చేపలు, పొట్లకాయ, వీటిని పొరపాటున కూడా ఇంట్లో అస్సలు వండకూడదు, తినకూడదు. అలానే మద్యానికి దూరంగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల సర్పదోషాల నుండి విముక్తి లభిస్తుంది. రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నవధాన్యాలను తెచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కుప్పలాగా పోయాలి, లేదా ఏదైనా గిన్నెలో నవధాన్యాలను గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల సర్పదోషాలు అంటే రాహుకేతు సకల దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే రాహుకేతుకి మిరియాలు అన్నా, నల్ల నువ్వులు అన్నా, అలానే నవధాన్యాలు అన్నా చాలా ఇష్టం. నవధాన్యాలు అంటే 9 గ్రహాలకి సంకేతం. అంటే 9 గ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. 9 గ్రహాలలో ఏ గ్రహం యొక్క దుష్ప్రభావాలు ఉన్నా, ఏ గ్రహం యొక్క దోషం మనపై ఉన్నా ఆ గ్రహాల యొక్క ప్రతి దోషం కూడా తొలగిపోతుంది. కనుక నవగ్రహాలను అంటే నవగ్రహాలకి సంకేతమే ఈ యొక్క నవధాన్యాలు. కనుక నవధాన్యాలను తెచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఒక గిన్నెలో పోసి ఎడమ వైపున పెట్టండి. అప్పుడు మన ఇంటికి తగిలిన గ్రహాల దోషం కూడా తొలగిపోతుంది. ఇల్లు బాగుంటేనే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా అన్నింటిలో విజయాలు సాధించగలుగుతారు. కనుక ఎప్పుడు ఇంటికి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఆ వాస్తు దోషాలని సైతం తొలగించగల శక్తి ఈ యొక్క నవధాన్యాలకి ఉంటుంది. కనుక నవధాన్యాలను రేపు ఖచ్చితంగా ఈ విధంగా చేసి పెట్టండి. అలానే ఇంట్లో మరి పొరపాటును కూడా పొట్లకాయ కూరను వండకూడదు. పొట్లకాయ పాము ఆకారాన్ని కలిగి ఉంటుంది. కనుక ఈ యొక్క చవితి రోజుల్లో ఎప్పుడైనా సరే చవితి వస్తే ఆ రోజుల్లో పొట్లకాయను అస్సలు వండకూడదు. ఇక రేపు ఒక గిన్నెలో పాలను పోసి అందులో కొద్దిగా చక్కెరను వేసి దానిని పరమశివుడి ముందు పెట్టి పరమశివుడి పంచాక్షరి మంత్రాలను జపించి తరువాత పాలను ఇంట్లో ఉండేవారంతా తాగటం వల్ల కూడా అన్ని దోషాలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఈ విధంగా రేపు ఇంట్లో మాంసాహారాలను పొరపాటున కూడా వండకూడదు. సర్పదోషాలు పట్టి అనేక రకాల సమస్యలు, కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. కనుక రేపు విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాన్ని ఆవు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ వెలిగించి రావాలి. పరమశివుడి ఆలయంలో అంటే శివాలయంలో కూడా రేపు నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చింది కనుక ఖచ్చితంగా 3 దీపాలను మట్టి ప్రమిదలో లేదా పిండి దీపాలను శివాలయ ప్రాంగణంలో వెలిగించి రావాలి. ఖచ్చితంగా 3 దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల సకల దరిద్ర బాధల నుండి విముక్తి తప్పకుండా లభిస్తుంది. అలానే ఇంట్లో పొరపాటున మర్చిపోయి కూడా ఆ రకమైనటువంటి వంటలు అస్సలు వండకూడదు. అంటే మాంసాహారం, చికెను, చేపలు, గుడ్లు, ముఖ్యంగా పొట్లకాయ అస్సలు వండకూడదు. అలానే పాలతో జంట నాగులకి అభిషేకం చేయాలి. వీలైతే నదీ స్నానం ఆచరించండి. వీలు లేని వారు మాత్రం ఇంట్లో స్నానం చేసే నీటిలో బిల్వదళం, రాళ్ల ఉప్పును వేసుకొని చేయండి. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారంతో కలిసి వస్తున్న కార్తీక మాసంలో నాగుల పంచమి. తప్పకుండా మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు. అలానే ఏ కూరను వండాలి అంటే బెండకాయ, దొండకాయ వంటివి ఏవైనా వండుకోవచ్చు. పాలను పరమశివుడి ముందు పెట్టి ఇంట్లో ఉండేవారు తీర్థంలాగా తీసుకోండి. ఒంట్లోని దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.